నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం. బోనస్ బోగస్ గా మారిపోయింది. మహాలక్ష్మి పాక్షికంగా మాత్రమే అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై షమీం అఖ్తర్ రిపోర్టు పూర్తిగా టేబుల్ చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూది లేదు, దూది లేదని విమర్శించారు. మంత్రివర్గంలో ముస్లిం లంబాడా వారికి చోటే దక్కలేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. జయ జయ హే తెలంగాణ గీతానికి ఆంధ్ర వ్యక్తి కీరవాణి సంగీతం ఇవ్వడం పట్ల సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తమవుతోందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లికి దండ వేయని వ్యక్తి తెలంగాణ తల్లి విగ్రహ రూపం రూపొందించారని దుయ్యబట్టారు. తెలంగాణ విగ్రహ రూపం మార్చడం సరైంది కాదన్నారు. తెలంగాణ సాంప్రదాయం బతుకమ్మ, బోనాలు ఆ రెండూ లేకుండా విగ్రహం రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు 2.64 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది అంటే అందులో కాళేశ్వరం పాత్ర కూడా ఉందని వెల్లడించారు. మేడిగడ్డను బూచిగా చూపించారు. ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి. పంటలను గొర్రెలు, పశువులు మేస్తున్నాయని కవిత పేర్కొన్నారు. సోటు బూటు వేసుకుని ఉద్యోగం చేయడమే కాదు, గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకొని ఉపాధి పొందడం కూడా ఉపాధి అని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూది లేదు, దూది లేదని విమర్శించారు. పరిశ్రమలు రాష్ట్రం వదిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఉన్న పరిశ్రమలు, ప్రస్తుతం ఉన్న పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రికి తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేదు, అందుకే ఆయన తీసుకునే నిర్ణయాలు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఉంటున్నాయని తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లిం లంబాడా వారికి చోటు దక్కలేదని కవిత ఆరోపించారు. మండలిలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే అబద్ధాలు చెబుతున్నారని, దీన్ని గుర్తించి తమ ఎమ్మెల్సీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే చైర్మన్ న్యూసెన్స్ చేయవద్దని కామెంట్ చేశారు. మండలి చైర్మన్ గా న్యూసెన్స్ అనే పదం వాడారు. దాన్ని రికార్డు నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ప్రధానంగా నిన్న మాట్లాడుతూ గవర్నర్ గారు తెలంగాణ అనేది ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం, పోరాటానికి, స్థిరత్వానికి, దృఢ సంకల్పానికి ఒక గుర్తుగా ఉంది అని చెప్పి చాలా మంచి మాటలతోని ప్రారంభించినారు అధ్యక్ష. అది చెప్తూ అట్లానే మన సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా కలుపుకొని ఒక విజన్తో ముందుకు పోతా ఉన్నామని చెప్పారు అధ్యక్ష. అవి చెప్తూ ఒక మాట ఏమంటారంటే అధ్యక్ష, మనం జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అనేది అధికారిక గానంగా స్వీకరించామని చెప్పారు. సంతోషం అధ్యక్ష, తెలంగాణ కవి రాసినటువంటి పాట స్వీకరించడం అందరికి సంతోషం. కానీ దానికి ఒక ఆంధ్ర ఆయన మరి మ్యూజిక్ డైరెక్టర్ ఏందన్నది ఎవరికి కూడా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష. తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వం కోసమే పోరాటం జరిగింది. దానికి మరి మన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్లే లేనట్టుగా ఒక కీరవాణి గారిని తీసుకొచ్చి దానికి మ్యూజిక్ డైరెక్షన్ అన్నది చాలా సోషల్ మీడియాలో, మాధ్యమాల్లో అంతటా కూడా అభ్యంతరం వ్యక్తమవుతున్నటువంటి విషయం అధ్యక్ష. అట్లానే తెలంగాణ తల్లి విగ్రహ అధికార స్వీకరణ రాష్ట్ర విశిష్ట గుర్తింపును, సమ్మిళిత స్ఫూర్తిని మరింత పటిష్టపరుస్తుందని చెప్పినారు అధ్యక్ష. ఇక్కడ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, తెలంగాణ తల్లి ఉద్యమ సందర్భంలో వేలాదిగా పెట్టుకున్నాం అధ్యక్ష. అందులో తమ్మర్ పాల్గొన్నారు, కోదండరాం సార్ పాల్గొన్నారు, జూపల్లి కృష్ణారావు గారు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పెద్దలు కూడా ఉద్యమంలో సమ్మిళితమై, సీతక్క గారు కూడా ఆనాడు నిరాహార దీక్ష చేసారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. తెలంగాణ తల్లికి దండ అయినటువంటి వ్యక్తి తెలంగాణలో లేరు అధ్యక్ష. కానీ అదే తెలంగాణ తల్లికి కేవలం ఒక గెజెట్ లేదు, ఒక జీవో ఇవ్వలేదని చెప్పి ఆవిడ స్వరూప స్వభావాన్ని మార్చేసి ఆమెను ఒక మామూలు తల్లిని చేసిండ్రు అధ్యక్ష. తెలంగాణ అంటే ఒక ప్రత్యేకత, ఒక బతుకమ్మ, ఒక బోనము ఉంటేనే ప్రత్యేకత. పోనీ మీకు బతుకమ్మ నచ్చలేదు అనుకోండి, బోనం పెట్టేది ఉంటుంది. కేవలం మన తెలంగాణలో ప్రత్యేకత ఉన్నది కదా. ఏది లేకుండా సంపూర్ణంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చి మళ్ళీ దాన్ని ఇక్కడ గవర్నర్ గారి చేత రుణమాఫీ కాక అనేక కుటుంబాలు బాధపడతా ఉన్నాయి అధ్యక్ష. మరి ఆ సందర్భాన్ని దాన్ని ఎగ్జాక్ట్లీ అది చెప్పకుండా అసలు ఎస్టిమేషన్ ఒక 50,000 కోట్ల రూపాయలు అయితేనే 2 లక్షల రుణమాఫీ అవుతుంది అధ్యక్ష. అది కాకుండా కేవలం 20,000 కోట్లు చేశామని గవర్నర్ గారితో చెప్పించడం అన్నది ఇది ప్రభుత్వం గవర్నర్ గారిని తప్పుదోవ పట్టిస్తుంది అధ్యక్ష. రైతులను, మన ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తుందన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నానండి. అదేవిధంగా 500 రూపాయల బోనస్ ఇచ్చినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇది మాత్రం నేను కొద్దిగా అన్పార్లమెంటరీ అయినా బోగస్ అనే పదాన్ని వాడాల్సి వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది గుండెల్లోంచి వచ్చేటటువంటి బాధ అధ్యక్ష. ప్రతి రైతు ఎక్కడికి పోయినా మీరు మాట్లాడండి, ఈ విషయం మాకు బోనస్ రాలేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దీన్ని 16వ పాయింట్ కింద గవర్నర్ ప్రసంగంలో పెట్టినారు. ఇది చాలా దారుణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 18వ పాయింట్లో అధ్యక్ష, నిరంతర వ్యూహాత్మక ప్రయత్నాల ద్వారా నా ప్రభుత్వం కృష్ణానది జలాలలో తెలంగాణ యొక్క న్యాయబద్ధమైన వాటాను పరిరక్షించుకోవడానికి
కేఆర్ఎంబీతోని ఫైట్ చేసినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి నిజంగా అది నిజమే అయితే ఇప్పటి వరకు నాగార్జున సాగర్ ఎందుకు ఇంకా తెలంగాణ గవర్నమెంట్ అండర్లో రాలేదు అనే ప్రశ్న ప్రతి ఒక్క హృదయంలో వస్తూ ఉంది అధ్యక్ష. అటుపక్క లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి వాళ్ళు వరుసపెట్టి నీళ్లు తీసుకుపోతుంటే కనీసం మన ఇంజనీర్లు అటుపక్క పోయి కొలత తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే మరి ఎందుకు నాగార్జున సాగర్ని స్వాధీనం చేసుకోలేకపోతున్నారో ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 21వ పాయింట్లో మహాలక్ష్మి పథకం ఒక గేమ్ చేంజర్గా ఉందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మహాలక్ష్మి అనేది ఒక 4-5 పథకాల సమాహారంగా వాళ్ళు చెప్పినారు అధ్యక్ష. ఇక్కడ చెప్పడం ఏంటంటే మహాలక్ష్మిని మేము చేసేసినామని చెప్తున్నారు, కానీ చేయలేదు అధ్యక్ష. అది పాక్షికంగానే వారు సత్యం చెప్తా ఉన్నారు. అసత్యానికన్నా నిజానికి అర్ధసత్యం చాలా డేంజరస్గా ఉంటుంది అధ్యక్ష. ప్రభుత్వం అర్ధసత్యం చెప్తుంది, ప్రజలకు నిజం చెప్తలేదు. కాబట్టి తక్షణమే మహిళలకు అనౌన్స్ చేసినటువంటి 2,500 రూపాయలు, అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం వెంటనే రిలీజ్ చేయాలి, ఈ బడ్జెట్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. 10వ తరగతి విద్యార్థులు ప్రశాంతంగా ఉండి ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. పాఠశాల అభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమని చెప్పారు. ప్రధాన ఉపాధ్యాయులు తమకు వచ్చిన నిధులను పూర్తి స్థాయిలో పాఠశాల అభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెట్లం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల ఆంగ్ల పరిజ్ఞానాన్ని ఆయన పరిశీలించి IFPL ప్యానెల్పై బాల్య వివాహాల అనర్థాలు అన్న అంశంపై పోస్టర్ తయారు చేయించారు. విద్యార్థుల జీవితంలో ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని కృషి చేయాలని కోరారు. విద్యార్థులతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం నిజాం సాగర్ మండలం అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ ఆధారిత FLN ల్యాబ్ను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ AXL ల్యాబ్ విద్యార్థులకు సులభంగా మౌలిక భాష గణిత సామర్థ్యాలను సాధించడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఒకప్పుడు గూగుల్ మ్యాప్ అంటే నమ్మకం ఉండేది. ప్రస్తుతం మ్యాప్ను నమ్ముకొని వెళ్తే చెట్లు, గుట్టలు, కాలువల్లోకి తీసుకెళ్తోంది. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా బికనూరు శివార్లో చోటు చేసుకుంది. బాసరకు వెళ్తున్న కుటుంబ సభ్యులను గూగుల్ మ్యాప్ తప్పుదోవ పట్టించింది. దీంతో వారికి పెను ప్రమాదమే తప్పింది. హైదరాబాద్ ఈసీఎల్కు చెందిన కుటుంబం బాసర అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం కోసం గూగుల్ మ్యాప్ సహాయంతో కార్లు బయలుదేరారు. అయితే బికనూరు వద్దకు రాగానే గూగుల్ మ్యాప్ తప్పిదంతో నేరుగా జాతీయ రహదారి గుండా కాకుండా బికనూరు పట్టణంలోని తహసీల్దార్ కార్ల నుంచి అంతంపల్లి గ్రామం వెళ్లే వైపు చూపించగా అలాగే వెళ్లారు. దాంతో అదుపు తప్పి కారు పొదల్లోకి దూసుకెళ్లింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే కారును ఆపగా మట్టి రోడ్లో కారు ఇరుక్కుపోయింది. దీంతో చేసేదేమీ లేక బ్రతుకు జీవుడా అంటూ కారును అక్కడే వదిలేసి నడుచుకుంటూ ప్రధాన రహదారిపైకి వచ్చారు. అనంతరం 100 నెంబర్కు డయల్ చేసి సాయం కోరగా పోలీసులు JCB ద్వారా కారును బయటకు తీశారు. దీంతో కుటుంబం అదే కారులో బాసర బయలుదేరింది. రుద్రం మండలం అంబం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 ఇండ్లు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను ఆపివేశారు. కాగా ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయిన 2 కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రం మండలంలోని అంబం గ్రామంలో శుక్రవారం బడే లక్ష్మి, పున్నా సాయిత్రుల ఇండ్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి.
ఘటనా స్థలికి చేరుకున్న రుద్దూరు పోలీసులు పై సిబ్బంది మంటలను ఆపివేశారు. అగ్నిమాపక సిబ్బంది కంటే ముందు గ్రామస్తులు యువకులు ఇంటికి నిప్పంటుకున్న విషయం తెలుసుకుని మంటలు ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఆపాటికి మంటలు ఎగిసిపడడంతో ఏమీ చేయలేకపోయారు. అగ్ని ప్రమాదంలో బంగారం, వెండి, డబ్బులు సర్వం కాలిపోయి నిరాశ్రులుగా మిగిలారు. 2 కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొని బాధితులు కోరుతున్నారు. బేకనూరు మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు చేపట్టారు. అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. పవన్ కళ్యాణ్ అభిమానుల ఆధ్వర్యంలో బేర్కూర్ గాంధీ చౌక్ వద్ద జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కేక్ కట్ చేసి పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేపట్టారు. సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ 2014లో పవన్ కళ్యాణ్ స్థాపించిన ఈ పార్టీ ప్రజాసేవ, స్వచ్ఛమైన రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తోందని చెప్పారు. జై జనసేన, జై జనసేన, జై పవర్ స్టార్, జై బోల్డూర్. జై జనసేన, జై జనసేన, జై పవర్ స్టార్, జై బోల్డూర్. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. డిప్యూటీ సీఎం నాయకత్వం, వర్ధిల్లాలి. డిప్యూటీ సీఎం నాయకత్వం, వర్ధిల్లాలి. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. డిప్యూటీ సీఎం నాయకత్వం, వర్ధిల్లాలి. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. ఫోటోలా వీడియోనా? ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 2 యువకులు స్నానానికి వెళ్లగా యువకుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన బాన్సువాడ మండలం నిజాం సాగర్ ప్రధాన కాల్వలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని జక్కల్దాని తాండ వద్ద నిజాం సాగర్ ప్రధాన కాల్వలో 2 యువకులు స్నానానికి వెళ్లగా యువకుడు గల్లంతయ్యాడు. కాగా రాజు అనే యువకుడిని ఉపాధి హామీ పని ముగించుకుని వస్తున్న కూలీలు కాపాడారు.
సిద్ధార్థ్ అనే యువకుడు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. స్థానికులు పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది గజ ఈతగాళ్లు యువకుడి కోసం గాలిస్తున్నారు. ఇద్దరు యువకులు సంగ్రామం తాండాకు చెందిన వారు. బాన్సువాడ వచ్చి సంగ్రామం తాండాకు వెళ్లే సమయంలో స్నానం చేసి వెళ్దామని కాలువలో దిగగా సిద్ధార్థ్ గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు బోర్న వినిపించారు. అని అది మై ఖడు ఉండు అయితే నేను చూడంగానే ఇక ఇద్దరు వాళ్ళకు లోపల పడ్డారు. అయితే అన్న కాబడ అంటే ఇక నాకైతే ఇతరారు. అయితే ఒకడు ఇబ్రాహింపేట ఉపాధ్యాయుడు పని చేసి వస్తుడు. అయితే అన్న లోపల పో అంటే దిగి ఆయన బయట తీసిన తర్వాత మేము ఒక్కొక్కరిని హెల్ప్ చేసుకుంటా బయట తీసుకున్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ధర్నా నిర్వహించారు. సందర్భంగా జుబైర్ మాట్లాడుతూ అసెంబ్లీలో 6 గ్యారెంటీల హామీలు ఎందుకు అమలు చేయడం లేదని గలమెత్తిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏదైతే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో సెషన్ నడిచేటప్పుడు జగదీష్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఏదైతే స్పీకర్ గారికి మీరు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఎందుకు అమలు చేయకొచ్చారు, ఎప్పుడు ఇస్తారని అడిగితే అతనికి సస్పెన్షన్ చేయడం జరిగింది. దానికి నిరాశంగా పార్టీ ఆదేశాల ప్రకారం బాన్సువాడలో నిరాసన కార్యక్రమం తెలుపుతూ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇస్తూ బాన్సువాడలో రస్తారోకో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదో కళ్యాణ లక్ష్మి కులం బంగారం ఇస్తాం, అదే కాకుండా 18 సంవత్సరాలు నిండిన మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారు, స్కూటీలు ఎక్కచ్చిరు. వికలాంగులకు పింఛను 4,000 నుంచి 6,000 ఇస్తామన్నారు, అవి ఎక్కచ్చిరు. చేసింది ఆ సీఎం రేవంత్ రెడ్డి గారు గడ్డనెక్కి ప్రజలను మోసం చేస్తున్నాడు. మన రవీంద్ర భారతిలో అంచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్ట్రక్చర్ ఉంటే కాదు, స్ట్రక్చర్ మీద మెచ్యూరికి పంపిస్తామని చెప్పడం జరిగింది. మేము ఒకటే అంటున్నాం రేవంత్ రెడ్డి గారికి, స్ట్రక్చర్ అన్నారు, కేసీఆర్ గారికి స్ట్రక్చర్ ఎప్పుడో ఉంది. అతడు ఒక పక్క నేడు బాన్సువాడ కేంద్రంలో బాన్సువాడ నియోజకవర్గ పక్షాన అసెంబ్లీలో రాజ్యాంగానికి విరుద్ధంగా జగదీష్ రెడ్డిపై ఒక ప్రశ్నించే గొంతుకను మరి ప్రశ్నించకుండా అణచివేసే విధంగా జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్, ఇది దానికి విరుద్ధంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.